ఫ్రెండ్స్, చైనా అమెరికాల మధ్య ఈ టారిఫ్ వార్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. టారిఫ్ వార్ జరిగిన తర్వాత అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా చైనా నుంచి విత్డ్రా చేసుకుని ఇండియాలో పెట్టాలనుకున్నాయి. ఇది ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది అమెరికన్ వాళ్ళు. అయితే ఈ టారిఫ్ వార్ వల్ల ఇండియా లాభపడడం చైనా అయితే జీర్ణించుకోలేకపోయింది. ఒక కుట్రపూరితమైన ఆలోచనతో పాకిస్తాన్ చేత ఇండియా పైన పహల్గాం దాడి చేపించిందని ఒక వార్త అయితే తిరుగుతుంది అనమాట. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ చైనా చేపించుతుంది. ఎందుకంటే చైనా ఒక బుద్ధి అలాంటిది. చైనా ఈ పాకిస్తాన్ పోషిస్తోంది కూడా అందుకోసమే. పాకిస్తాన్ పోషించడం అంటే ఇక్కడ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు పోషిస్తుందని అర్థం. అయితే ఇండియా పైన ఇంతకుముందు చాలా ఉగ్రదాడులు జరిగినాయి. ఇప్పుడు ఈ పహల్గామ్ లో జరిగిన ఈ ఉగ్రదాడి అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు హిందువులా కాదా, మీకు కల్మా చదవడం వచ్చా రాదా అని అంతకీ వాళ్ళకి నమ్మకం కుదరకపోతే ప్యాంట్లిప్ మరీ చూసి వాళ్ళ భార్య పిల్లల ముందు అతి కిరాతకంగా కాల్చి చంపిన దుర్ఘటన మన భారతదేశంలో జరిగింది. సో హిందువుల్లో ఖచ్చితంగా దేశంలోన ఒక తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఖచ్చితంగా దేశంలో శాంతి పద్ధతులు దెబ్బతింటాయి. ఇలా దెబ్బతినడం వల్ల ఖచ్చితంగా ఆ దేశానికి ఆ కంపెనీస్ రావడానికి భయపడతాయని ఒక కుట్రపూరితమైన ఆలోచనతో చైనా ఈ పాకిస్తాన్ చేత పహల్గాం పైన దాడి చేపించిందని ఒక వార్త అయితే తిరుగుతుంది అనమాట. దీనికి ప్రతీకారంగా ఇండియా ఏం చేసిందంటే వెంటనే సింధు జలాల ఒప్పందం ఈ ఇండస్ట్రీని అయితే క్యాన్సిల్ చేసింది. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ లోన 80% అగ్రికల్చర్ అనేది ఈ ఇండస్ట్రీ వల్లనే జరుగుతుంది అనమాట. వాళ్ళకి చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళకి తిండి అనేది ఉండదు ఈ ఇండస్ట్రీ క్యాన్సిల్ అయితే. కానీ వాళ్ళు బ్రతిమాలుకోకుండా పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి అడుక్కోకుండా వాళ్ళు ఏదో పెద్ద దిన్నుగా ఈ సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేశారనమాట. అది క్యాన్సిల్ చేయడం వల్ల ఇప్పుడు ఇంతవరకు రావడం జరిగింది. అదేంటి అంటే సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తే ఎల్ఓసి దగ్గర మన ఇండియాకి ఎలాంటి రూల్స్ కండిషన్స్ ఉండవు అనమాట. మనం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. సో తిరిగి మన కాశ్మీర్ ని మనం మన ఇండియాలో కలిపేసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం వచ్చినట్టే. ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదని మన ఇండియా యుద్ధం చేయడానికి ముందుకైతే వెళ్ళింది అనమాట. బట్ ఈ లోపు వాళ్ళు ఎల్ఓసి దగ్గర కాల్పులు జరపడం వల్ల భారీ మొత్తంలో ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళపైన విరుచుకుపడింది. సో దీనికి భయపడి పాకిస్తాన్ లో చాలా అల్లర్లు అయితే మొదలైనవి. వాళ్ళ ఆర్మీలో కూడా చాలా మంది రిజైన్ చేశారని చెప్పి ఒక టాక్ వచ్చింది. అయితే వాళ్ళ రైల్వే మినిస్టర్ ఒక ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఇండియా పైన 130 న్యూక్లియర్ మిసైల్స్ మేము ఎయిమ్ చేసి పెట్టాం, ఇండియా ఏమైనా ఎక్కువ చేస్తే మేము వాటిని లాంచ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకు గాను ఈ యుఎన్ సమ్మిట్ లో ఏం జరిగిందంటే పాకిస్తాన్ ని ఈ యుఎన్ దేశాలన్నీ కూడా తిట్టడం జరిగింది. మీరు చేసిందే తప్పు, ఆ చేసిన తప్పుకి మీరు ఏదో ఒక విధంగా క్షమాపణ చెప్పాలి కానీ ఇలా న్యూక్లియర్ లాంచ్ చేస్తామని చెప్పి మీరు మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పి యుఎన్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ తిట్టడం జరిగింది. ఇదే టైం చూసుకొని మన ఇండియా ఏం చేసిందంటే ఈ రోజు May 7 అనమాట. ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ పైన 9 ఉగ్ర స్థావరాలు టెర్రరిస్ట్ బేసుల పైన అటాక్ అయితే చేయడం జరిగింది. ఇందులో 100 మంది దాకా టెర్రరిస్టులు చనిపోయారని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది అనమాట. అఫీషియల్ గా అయితే తెలియదు, బట్ 100 మంది దాకా అయితే కన్ఫర్మ్ గా చనిపోయారని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. యుద్ధం వస్తే ఎవరికి ఏం జరుగుతుంది, మన ఇండియా ఎలాగా వాటిని తిప్పుకొడుతుంది అని ఒక భయం అయితే ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో మీ అందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తుందని ఒక ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇండియా దగ్గర పాకిస్తాన్ మిసైల్స్ లాంచ్ అవ్వక ముందు వాటి బేస్ ని గుర్తించడం కష్టం అనమాట. ఎందుకు గుర్తించలేదంటే వాళ్ళు చాలా గ్రౌండ్ బేస్డ్ గా అండ్ నెక్స్ట్ సబ్మెరైన్స్ ద్వారా నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వెహికల్స్ లో అయితే వాళ్ళు దాన్ని సీక్రెట్ గా ఉంచుతారనమాట ఈ న్యూక్లియర్ మిసైల్స్ ని. సో అందుకు వాటిని ట్రాక్ చేసి డెస్ట్రాయ్ చేయడం చాలా కష్టం. లాంచ్ అవ్వక ముందు డెస్ట్రాయ్ చేయడం అయితే చాలా కష్టం. వన్స్ లాంచ్ అయిన తర్వాత గాలిలోనే మన ఇండియా అయితే ఈ పాకిస్తాన్ మిసైల్స్ ని పేల్ చేసి నాశనం చేయగల అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే మన దగ్గర ఉంది. అవేంటో కూడా ఇప్పుడు మీకు మీ వీడియోలో చెప్తాను. ఇవన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఇంటర్నెట్ లో ఇవి పెట్టడం జరిగింది. సో నేను చెప్పేవన్నీ కూడా మన ఇండియన్ ఆర్మీ బహిర్గతం చేసిన విషయాల గురించే చెప్తున్నాను. నేను ఎలాంటి సీక్రెట్ వాటి గురించి అయితే చెప్పడం లేదు. మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, సో మా మీద నమ్మకం ఉంచండి అనే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ వీటిని బయట పెట్టడం అయితే జరిగింది. నా వంతు మీ అందరికీ తెలిసే విధంగా, మీ అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. మన దగ్గర ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లో స్వాడ్ ఫిష్ లాంగ్ రేంజ్ రాడార్ ఉంది. ఇది 600 నుంచి 800 km దూరంలో ఏదైనా మిసైల్స్ గానీ, జెట్స్ గానీ, లేకపోతే డ్రోన్స్ ఇలాంటివి ఏవైనా వచ్చినా కూడా వాటిని డిటెక్ట్ చేయగలదు. అండ్ సెకండ్ BMD బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్. ఇది మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మన ఇండియానే తయారు చేసింది. ఇందులో రెండు ఉంటాయి అనమాట. ఒకటి PAD అండ్ AAD. PAD అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ అండ్ AAD అంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ అనమాట. ఈ రెండింటిలో ఒకటి అట్మాస్ఫియర్ కి బయట ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి భూమికి దగ్గరగా ఒకటి ఉంటుంది. మన భూమికి దగ్గరగా ఉండేటప్పుడు దేన్నైనా సరే డిటెక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయగలదు.
అలాగే మన భూమికి దూరంగా ఉండేటప్పుడు దాన్ని డిటెక్ట్ చేసి నాశనం చేయగలం అనమాట ఈ ఇంటర్సెప్టర్స్. అయితే చాలా వరకు కూడా ఈ రెండును దూరంగా ఉన్నప్పుడు, అంటే అట్మాస్ఫియర్ కి బయట ఉండేటప్పుడే ఆ మిసైల్స్ ని పేల్చేయడానికి చూస్తాయి అనమాట. అండ్ థర్డ్ S-400 ట్రైమ్ సిస్టమ్ అనమాట. ఇది రష్యా దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. దీని రేంజ్ వచ్చేసి 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ జెట్స్ గానీ, లేకపోతే మిసైల్స్ గానీ, లేకపోతే డ్రోన్స్ డిటెక్ట్ చేసి గాలిలోనే వాటిని అయితే డిస్ట్రాయ్ చేయగలదు. సపోజ్ మన ఇండియాలో ఏదైనా ఒక సిటీకి ఏమైనా ఎయిమ్ చేసిందంటే పాకిస్తాన్, ఆ మిసైల్ లాంచ్ అయిన తర్వాత ఆ సిటీకి దగ్గరున్న ఈ S-400 ట్రైమ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మినిమం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఆ సిటీకి దాన్ని గాలిలోనే పేల్చేసి డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట ఈ S-400 ట్రైమ్. పాకిస్తాన్ మిసైల్ లాంచ్ అయిన తర్వాత 5 to 10 minutes అయితే పడుతుంది మన ఇండియన్ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి. మనం దీని గురించి ఒక మినిట్ టు మినిట్ మాట్లాడుకుందాం. అంటే పాకిస్తాన్ నుంచి మిసైల్ లాంచ్ అయిన తర్వాత ఇండియా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మినిట్ టు మినిట్ మాట్లాడుకుందాం. అంటే మన మిషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ మినిట్ లో ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ నుంచి మిసైల్ లాంచ్ అవుతుంది అనమాట. ఈ లాంచ్ అయినప్పుడు మన దగ్గర ఉన్న ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి, అంటే ఈ స్వాట్ ఫిష్ రాడార్ అండ్ అలాగే S-400 ట్రైమ్ సిస్టమ్ ఆ మిసైల్ ని డిటెక్ట్ చేస్తాయి. ఈ రెండు కూడా ఆ మిసైల్ ని డిటెక్ట్ చేసి మనకైతే అలారం నోటిఫికేషన్ అయితే పంపిస్తుంది, బాలిస్టిక్ మిసైల్ డిటెక్టెడ్ అని. ఆ నోటిఫికేషన్ అనేది SFC స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కి రిపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సెకండ్ మినిట్ లో డెసిజన్ టైం. ఈ సెకండ్ మినిట్ లో చాలా క్రూషియల్ గా ఉంటుంది ఈ మినిట్ మొత్తం. అంటే మన భారతదేశంలో ఉన్న NCA నేషనల్ కమాండ్ అథారిటీకి, అంటే మన ప్రధానమంత్రి గారు అలాగే టాప్ మిలిటరీ లీడర్స్ అనే వాళ్ళ దగ్గరికి ఈ అలర్ట్ అయితే వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత క్విక్ డెసిజన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్సెప్టర్ లాంచ్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారు. 3 నిమిషంలో ఇంటర్సెప్టర్స్ లాంచ్ అవుతాయి. మన ఇండియా దగ్గర ఉన్న ఈ BMD ఉంది కదా, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, అందులో ఫస్ట్ PAD లాంచ్ అవుతుంది, అంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్. దీని టార్గెట్ వచ్చేసి పాకిస్తాన్ ఇన్కమింగ్ మిసైల్ అనమాట. ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ మిసైల్ ని ఎయిమ్ చేసి పెడతారు. ఆ మిసైల్ ని గాలిలోనే డిస్ట్రాయ్ చేయడానికి అయితే ఈ PAD అనేది పనిచేస్తుంది అనమాట. మన ఇండియన్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ అనేవి ఈ పాకిస్తాన్ మిసైల్ ని 70 to 100 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో డిస్ట్రాయ్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి అనమాట. ఖచ్చితంగా ఇది 100% అయితే కాదు, 80% పాకిస్తాన్ మిసైల్ గాలిలోనే పేల్చేయడం జరుగుతుంది. అండ్ 20% మనం అయితే రిస్క్ బేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. 6th మినిట్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంపాక్ట్ ఆర్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. అంటే 2 సినారియోస్ ఉన్నాయి, A అండ్ B. సినారియో మాట్లాడుకుందాం. పాకిస్తాన్ మిసైల్ ని మన ఇండియన్ ఇంటర్సెప్టర్స్ అనేవి గాల్లోనే సక్సెస్ఫుల్ గా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు. ఈ న్యూక్లియర్ మిసైల్ కాబట్టి ఇండియా పైన ఒక రేడియో యాక్టివ్ రెయిన్ లాగా, ఒక వర్షం లాగా అయితే పడటం జరుగుతుంది. దానివల్ల లైట్ గా ఇంపాక్ట్ ఉంటుంది కానీ భారీగా అయితే ఉండడం అయితే జరగదు. అండ్ సినారియో Bకి వస్తే, ఒకవేళ మన ఇంటర్సెప్టర్స్ న్యూక్లియర్ మిసైల్ ని డిస్ట్రాయ్ చేయడంలో ఫెయిల్ అయితే పాకిస్తాన్ మిసైల్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. ముందుకు వచ్చి మన ఇండియాని చాలా ఫుల్ ఫోర్స్ తో ఢీకొనడం అయితే జరుగుతుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇమీడియట్ గా లక్షల మంది చనిపోతారు. ఎందుకంటే న్యూక్లియర్ మిసైల్ ఎంత పవర్ఫుల్ అంటే దాని ఫైర్ బాలే 1 km ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్ అడ్వాన్స్డ్ ఏంటంటే Shahin-3 అనమాట. దీని రేంజ్ వచ్చేసి 2750 km అనమాట. 2750 కిలోమీటర్లు దీని రేంజ్. అంటే దీన్ని కేవలం మన ఇండియన్ టార్గెట్ చేయడం కోసమే తయారు చేశారు. ఈ Shahin-3 అనేది హీరోషిమా బాంబు కంటే 3 రెట్లు పెద్దది. మన దగ్గర Agni-5 ఉందన్నమాట. ICBM అంటారు. Agni-5 ICBM అంటారు. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని అర్థం అనమాట. దీని డిస్టెన్స్ వచ్చేసి 5000 కిలోమీటర్ల నుంచి 8000 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అంటే యూరోప్ కంట్రీస్ అండ్ ఆసియా కంట్రీస్ అన్నింటిలో కూడా టార్గెట్ చేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్. వాళ్ళ Shahin-3కి 2 రెట్లు ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇంకా నేను డీప్ గా అయితే వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇందులో చెప్పడానికి. మన ఇండియన్ గవర్నమెంట్ వాటిని, పాకిస్తాన్ మిసైల్స్ ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేయగలదు అనేవి ఇంకా అడ్వాన్స్డ్ అయితే ఉన్నాయి. బట్ వాటి గురించి నేను చెప్పడం లేదు. పాకిస్తాన్ దగ్గర ఫస్ట్ యూజ్ పాలసీ ఉంటుంది అనమాట. అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు ఈ న్యూక్లియర్ మిసైల్స్ ని. బట్ ఇండియా దగ్గర అలా కాదు. మన ఇండియా దగ్గర ఎలా ఉంటుందంటే నో ఫస్ట్ యూజ్ పాలసీ ఫాలో అవుతుంది మన ఇండియా. సో అందుకోసం పాకిస్తాన్ మిసైల్ లాంచ్ అయిన తర్వాత చాలా భారీ ప్రతీకారం అయితే తీర్చుకోవడం జరుగుతుంది. అంటే మాసివ్ రిటాలియేషన్ అయితే మన ఇండియా చేస్తుంది పాకిస్తాన్ పైన. అప్పుడు ఏం జరుగుతుందంటే పాకిస్తాన్ పైన గట్టిగా 4 పడితే పాకిస్తాన్ అసలు ఉండదు. అక్కడ గడ్డి పరకు కూడా మిగలదు అనమాట. అందుకోసం పాకిస్తాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ అయితే స్టార్ట్ చేయాలనుకోదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక మిసైల్ లాంచ్ చేసిన వెంటనే దాన్ని తిప్పికొట్టేస్తుంది మన ఇండియా. ఖచ్చితంగా వెంటనే మాసివ్ రిటాలియేట్ చేస్తుంది పాకిస్తాన్ పైన ఇండియా. ఎందుకంటే మన దగ్గర 3 ఉన్నాయి.
నీటిలో ఉన్నాయి, గాలిలో ఉన్నాయి, నేల మీద నుంచి కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర అలా కాదు, వాళ్ళ దగ్గర చాలా లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నవి 130 కానీ ఆ 130లో పనిచేసేవి కొన్నే ఉన్నాయంట. మన దగ్గర ఉన్నవన్నీ పూర్తి కండిషన్ లో ఉన్నాయి. న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తే భారీగా నష్టపోయేది. అది భారీగా కాదు, అసలు పాకిస్తాన్ అనేది ఉండదు అనే విధంగా ఇండియా మాసివ్ రిటాలియేట్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా పాకిస్తాన్ అంత బుర్ర తక్కువ పని చేయదు అనమాట. న్యూక్లియర్ వార్ అనేది ఖచ్చితంగా రాదు, మిసైల్స్ తో దాడి చేస్తుంది, కానీ న్యూక్లియర్ మిసైల్స్ మాత్రం పాకిస్తాన్ అనేది వాడదు. వాడితే ఖచ్చితంగా పాకిస్తాన్ కి మన ఇండియా అయితే చాలా పెద్ద నష్టాన్ని అయితే చేకూరుస్తుంది అనమాట. సో అందుకోసం పాకిస్తాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ అనేది స్టార్ట్ చేయదు. పాకిస్తాన్ తెలుసు పాకిస్తాన్ ఏం కోల్పోతుందో అప్పుడు. పాకిస్తాన్ న్యూక్లియర్ 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 అని ఎందుకు అంటుందంటే, ఈ యుద్ధం అనేది ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి ముందుకు వస్తుంది కదా. సో ఈ టైం అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ న్యూక్లియర్ అనే పదం రావటం వల్ల ఏకమయ్యి ఈ యుద్ధాన్ని శాంతిపూర్వకంగా ముగించేయడం కోసం ప్రయత్నిస్తాయనే ఒక ఉద్దేశంతో ఈ పాకిస్తాన్ అయితే న్యూక్లియర్ వార్కి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కొన్ని మాట్లాడుతుంది అనమాట. ఎందుకంటే న్యూక్లియర్ బాంబు ఏ దేశం మీద పడినా పూర్తి ప్రపంచానికే నష్టం వస్తుంది అనమాట. సో అందుకోసమనే ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తాయంటే న్యూక్లియర్ వార్ అనేది రాకుండా ఉండడం కోసం ముందుగానే రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేయమనడానికి ఒత్తిడి తీసుకొస్తాయి. సీజ్ ఫైర్ ఒప్పుకోమని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా అయితే మన పైన కొంచెం ఒత్తిడి అయితే తీసుకొస్తాయి అనమాట. మన పైన న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ అయినా కూడా నష్టపోతుంది. సో అందుకోసం ఖచ్చితంగా చైనా అయినా సరే పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ కి రానివ్వదు. దానివల్ల చైనాకి నష్టమే, ప్రపంచ దేశాలు కూడా నష్టమే. కాబట్టి అన్ని దేశాలు ముందుకు వస్తాయి. పాకిస్తాన్నే కాదు, పాకిస్తాన్ సపోర్ట్ చేసిన దేశాన్ని కూడా నాశనం చేసేస్తాయి అనమాట. మనకి పైన పెద్దన్న రష్యా ఉన్నది కదా, ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ అనేది రానివ్వదు. చెప్పాలనుకున్నది ఏంటి అంటే, న్యూక్లియర్ వార్ అనేది రాదు, యుద్ధం వస్తుంది కానీ న్యూక్లియర్ మిసైల్స్ అనేవి ఎవరు వాడరు అనమాట. తన బుర్రను ఫస్ట్ టైం ఉపయోగించి న్యూక్లియర్ వార్ అనేది రాకుండా చేస్తుంది అనమాట. ఈ న్యూక్లియర్ వార్ కోసం మనం భయపడాల్సిన పని లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకు ఎప్పుడు నష్టం చేయాలని చూడదు. మన యుద్ధం ఎప్పుడు కూడా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల పైన కానీ పాకిస్తాన్ లో ఉన్న ప్రజల పైన కాదు. అది వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిదన్నమాట. లేదు వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇలాగే తయారైతే మాత్రం దానికి తగ్గ ప్రతీకారం మన ఇండియా తీర్చుకుంటది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో మీరైతే కింద కామెంట్ చేయండి. మనం మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేద్దాం. మందే విజయం. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్.